వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ GT6 స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్, నేనేమనుకుంటున్నా స్మార్ట్ ఫోన్ మీద ఇన్డెప్త్గా అనాలిసిస్ చేద్దాము ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అన్నమాట బై. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ కావచ్చు, రియల్మీ GT6 ఇదనమాట. రియల్మీ GT60 కూడా ఉంది, ఇది రెండు డిఫరెంట్ బై. ప్రాసెసర్ కూడా మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మన వాళ్ళైతే పవర్ మీట్స్ AI అనేసి ఇక్కడ మన వాళ్ళు AI నైట్ విజన్ అని, తర్వాత ఇంకొకటి AI డాక్ మోడ్ లాంటి సపరేట్ ఇంకొక మోడ్ ఉందన్నమాట బై. అదొక లూప్ మోడ్, AI లూప్ మోడ్ ఒకటి. అండ్ కెమెరా కూడా AI అండ్ AI ఎరేజర్, AI ట్విగర్ లాంటి ఇమేజెస్ కూడా రిమూవల్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. హైలైట్ చూసుకుందాం. సో హైలైట్కి వచ్చేస్తే ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6000 నెట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది. సోనీ వాళ్ళది LYT808 OS కెమెరా ప్రైవసీ చిప్ వస్తుంది అంటారు. అండ్ రియల్మీ నెక్స్ట్ AI నానో మిర్రర్ డిజైన్ అవి పక్క పెడితే పోయి ఈ కింద మూడునే మాత్రం పెద్ద హైలైట్స్ అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 120 వాట్ సూపర్ చార్జర్, 5500 mAh బ్యాటరీ అండ్ ఐస్బర్గ్ వేవ్ కూలింగ్ సిస్టమ్. సో గేమింగ్ ఆడేటప్పుడు ఈ కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బెనిఫిట్ అవుతుంది, ఆప్టిమైజ్డ్ ఉంటుంది కాబట్టి మీకు గేమింగ్ కార్డ్ ఇష్యూ రాదు. 5500 mAh బ్యాటరీ కాబట్టి మీకు నార్మల్ యూజర్ అయినా హెవీ యూజర్ అయినా ఆబ్వియస్గా మీకు ఫుల్ డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ 120 వాట్స్ ఛార్జర్ కాబట్టి మోస్ట్లీ డిపెండింగ్ అపాన్ ద రూమ్ టెంపరేచర్, అట్మాస్ఫియర్ అవన్నీ కూడా కలుపుకుంటే మీకు దగ్గర అర్ధ గంట లోపల పోయి ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది ఈ బ్యాటరీ. అంత మంచిగా ఉంది అన్న అంటే బై ఎస్ బై చాలా మంచిగా ఉంది. అండ్ నాకు తెలిసిన కాడికి ఇది 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది. ఇంకా మంచి ఫీచర్స్, ఇంకా మంచి సపోర్ట్ కూడా ఇస్తారు. కానీ ప్రైస్ ఎంత అంటే బై ప్రైస్ షాక్ అవుతారు. బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 41,000 ఉంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేసారు అప్పుడు, ప్రీసేల్ ఆఫర్స్ సంథింగ్ ఏదో ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా 4000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్, 1000 రూపీస్ ఏమో ఎక్స్చేంజ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఒకటి ఎక్స్చేంజ్కి 1000 రూపాయల ఏం భయ్యా ఇది, కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుంది. పక్క పెట్టేస్తే ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇది రేజర్ గ్రీన్ కలర్ అండ్ ఫ్లూయిడ్ సిల్వర్ కలర్. మనకి GT60 ఎలా ఉందో 6 కూడా అదే వేరియంట్, అదే కలర్స్ చూపించారు. బైక్ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. సైడ్లో కూడా కెమెరా కొంచెం బయటకు వచ్చింది, అంతే ఇంకేం లేదు బై, బాగుంది. అండ్ ఇక్కడ ఫోన్ చూసుకుంటే 3 స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్లు వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 41,000 ఉంది. తర్వాత 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 45,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 43,000 ఉంది. సో ఇవన్నిట్లో ఏది పెట్టారు అంటే బేస్ వేరియంట్, ఒకవేళ మీరు తీసుకోవాలంటే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను, అంతే ఇంకేం లేదు. అండ్ ప్రీ ఆర్డర్స్ చూసుకుంటే మాత్రమే 24th జూన్ నుంచి ప్రీ ఆర్డర్స్ చూసుకోవచ్చు బై. అండ్ ఇక్కడ డిస్పాచ్ మాత్రం 24th June నుంచి డిస్పాచ్ అయితే ప్రీ ఆర్డర్స్ అనేసి. ఇక్కడ ప్రీ సేల్స్ అవ్వాలని పక్క పెడితే ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు ప్రీ ఆర్డర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది అన్న, రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో ఎట్లా పెట్టుకోవాలన్న డౌట్ ఉన్న వాళ్ళకి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు ప్రీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ సరికి అయితే 41,000 ఉంది. తర్వాత 16GB వేరియంట్ చూసుకుంటే ఇది 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది 16GBది, అది కూడా 45,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో విత్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 43,000 ఉంది అనమాట. సో ఇవన్నీ కాదు పోయి, నేనైతే ఒకటే మాట అవుతుంది, బేస్ వేరియంట్ ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. కలర్స్ అవి ఇక్కడ కూడా 2 కలర్ ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్ డెప్త్ స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం పోయి. సో స్పెక్స్ ఏం లేదు పోయి, మేజర్గా ప్రాసెసర్ హైలైట్ ఉంది. ప్రాసెసరు, కెమెరా సోనీ వాళ్ళది అండ్ ఛార్జర్, బ్యాటరీ, ఇవే నాకైతే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకున్న ప్రాసెసర్ కూడా TSMC వాళ్ళది 4nm ఆర్కిటెక్చర్తో పాటు వచ్చింది. 3 GHz జీపీ కూడా 4nm ప్రాసెసర్తో పాటు వచ్చింది. కానీ ఇక్కడ ఏ జీపీ యూజ్ చేసినా మెన్షన్ చేయలేరు. అండ్
స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వేరియంట్ వస్తుంది, LPDDR5X ర్యామ్ టైప్ అనమాట. సో ఈ రెండు కూడా లేటెస్ట్ ఉన్నాయి బై. డిస్ప్లే 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది, మంచి ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, 2780x1264 రెజల్యూషన్ అనమాట బై. మంచి పిక్చర్ క్వాలిటీ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 2 సెల్ బ్యాటరీ అనమాట. ఇక్కడ రెండు 2750 లేకపోతే 2650 ఉన్నాయన్నమాట. అండ్ ఓవర్ మొత్తం కలిపితే 5500 mAh బ్యాటరీ. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం హైలైట్స్ కూడా చూసుకోవచ్చు బై. బ్యాటరీ కాడ మనకి 2 సెల్స్ ఇక్కడ చూపించారు. సో అదనమాట. అండ్ 120 వాట్స్ ఛార్జర్ కాబట్టి మనకు ఆఫీస్ అర్ధ గంటలో ఫుల్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. కెమెరా చూసుకుంటే మాత్రమే సోనీ వాళ్ళ 50 MP LYT808 OS కెమెరాతో పాటు వచ్చింది. సో ఇది సోనీ వాళ్ళది LYT కెమెరా అన్నమాట. ఇక్కడ త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే బై, ఇక్కడ కంజూస్ లెక్కలు చేయలేరు అనుకోవచ్చు. సో మెయిన్ 50 MP కెమెరా ఇచ్చి దాని 50 MP సామ్సంగ్ వాళ్ళ కెమెరా ఉంది. అండ్ దాని తర్వాత 8 MP సోనీ వాళ్ళ IMX355 సెన్సార్తో పాటు వచ్చింది అన్నమాట. వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వచ్చింది. ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది కదా, సెల్ఫీ కెమెరా 32 MP అనమాట. 2.45 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ నుంచి కూడా మీరు 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ రియర్ నుంచి కూడా 4K, కానీ రియర్ సైడ్ ఏంటంటే 4K 60 fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి అయితే 4K 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ రెండింటికి స్టెబిలైజేషన్స్ ఉన్నాయి, వేరే వేరే ఫీచర్స్ మోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సపరేట్ మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ నార్మల్ చెప్పేది ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే చూసుకోవచ్చు. ఈ రెండు 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి. వైఫై 6 దాకా సపోర్ట్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, వైఫై 5 ఉంది. అండ్ మీమో టెక్నాలజీ అంటారు కదా, అది 2x2 మీమోతో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ 5.4 విత్ డ్యూయల్ బ్లూటూత్తో పాటు కూడా వస్తుంది. NFC ఉంది. సో NFC నుంచి కార్డ్ పేమెంట్స్, రీడర్ మోడ్ రెండు కూడా చేసుకోవచ్చు అనమాట. నావిగేషన్ చూసుకుంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. GPS చూసుకుంటే L1 L5 వస్తుంది. గాలియోస్ E1 E5 వస్తుంది. బైడూ చూసుకుంటే B1 L ప్లస్ B1C B2A వస్తుంది. QGSS చూసుకుంటే మాత్రం L1 L5 వస్తుంది. నావిక్ చూసుకుంటే L5 అనమాట బై. నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళది అనమాట బై. అండ్ గ్లోనస్ వచ్చేసరికి L1 అనమాట. వెయిట్ ఆబ్వియస్గా ఎన్నికైనా ఫీచర్స్ ఇంత పెద్ద బ్యాటరీ పెట్టుకున్నా కూడా 199 grams వెయిట్తో పాటు వచ్చింది. ఆబ్వియస్గా మీకు కేస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో బాక్స్ లోపల అది పెట్టగానే కొంచెం ఒక 2-3 grams అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఆడియో చూసుకుంటే మాత్రమే డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది, డ్యూయల్ మైక్ హైరే సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ డ్యూయల్ మైక్, డ్యూయల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, 2 నానో కార్డ్ స్లాట్స్ వస్తున్నాయి, వాల్యూమ్ బటన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ మన వాళ్ళు ఏమైనా పిక్చర్స్ ఏమైనా పుట్టినట్టు ఎస్బై ఇక్కడ మెన్షన్ చేసారు. ఇన్ఫ్రారెడ్ బ్లాస్ట్ వస్తుంది, పైన మైక్. అండ్ కింద చూసుకోవచ్చు సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్. అండ్ ఆల్సో డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. డౌన్వర్డ్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే వాల్యూమ్, రాకర్ కీస్ అండ్ పవర్ బటన్తో పాటు వచ్చింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు, మొత్తం కూడా బాగుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే మొత్తం జియోమెట్రిక్ సెన్సార్, ఫ్రంట్ అండ్ రియర్ డ్యూయల్ లైట్ సెన్సార్, ఫ్రంట్ అండ్ రియర్ డ్యూయల్ కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, స్కోప్, స్టెప్ కౌంటింగ్ సెన్సార్తో పాటు వచ్చింది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ 115తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ కొంటే మాత్రం ఏమేమి వస్తున్నాయి అంటే రియల్మీ GT స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ 120 watts ఛార్జర్. ఇక్కడ ఇది EUకి నాట్ సపోర్ట్ అని మెన్షన్ చేసింది. సో ఎక్స్క్లూజివ్ ఇండియాకి అనుకోవచ్చు పోయి. అండ్ టైప్ సి కేబుల్స్, ప్రొడక్షన్ కేస్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ అప్లై వస్తుంది, పిక్చర్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చినాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ ప్రైస్కి పర్వాలేదు, బాగానే వచ్చి మంచి ఫీచర్స్తో పాటు అయితే వచ్చింది అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. మోస్ట్లీ నేనైతే కూడా మాట చెప్తా పోయి, బడ్జెట్ ఎక్కువ వెళ్ళిపోయింది, 41,000. సో మోస్ట్లీ నేనైతే 20,000కి అయితేనే తీసుకోమంటాను. కానీ ఒకవేళ అయితే మీరు ఏమంటారు అఫోర్డ్ చేయగలిగితే తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. అండ్ మీరేమనుకుంటారు, ఈ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారా తీసుకోరా, మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఫ్లాగ్షిప్ ఫోన్ కిందకి వస్తాగా 40,000 మామూలు విషయం కాదు, ఇంత ప్రైస్ కాబట్టి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి బై. ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే చెప్పేసినాను. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా మ్యాక్సిమం విత్ ఇన్ మన ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో
ఇక్కడ దాకా ఎవరితో చూసిరు బాయ్ వాళ్ళందరి థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంతే బాయ్, నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.